సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య కొత్తగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేది కాదని, కేవలం ధనికులకు ఉపయోగపడేదని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. పండగ పూట రాజకీయాలు మాట్లాడకూడదనుకున్నానని, కానీ మాట్లాడక తప్పడం లేదన్నారు. సాక్షాత్తు దేశ ప్రధాని, ఇద్దరు కేంద్ర మంత్రులు, గవర్నర్ అందరూ ఒక రైలుకు విస్తృత ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. వందే భారత్ రైలును సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు కొనసాగింపుగా ప్రధానమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు. కానీ ఇది మొదటి రైలు కాదని, ఇప్పటి వరకు రోజు వారాంతాల్లో నడిచేవి ఇప్పటి వరకు 17 రైళ్లు ఉన్నాయని, వందే భారత్ 18వదని విమర్శించారు. జనాలకు వందే భారత్ అనే రైలును సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి రెండు రాష్ట్రాల మధ్యన ఈ ప్రయాణం కొనసాగింపుకు ప్రధానమంత్రి గారు సాక్షాత్తుగా వీడియో ద్వారా ప్రారంభం చేస్తున్న విషయం మీకు ఇప్పుడే చూపించాను. సరే, పండుగ పూట కార్యక్రమం. ఏం కార్యక్రమం అయ్యా ఇది? ఒక రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి పంపించడానికి ఈ దేశ ప్రధాని, గవర్నర్లు, మంత్రులు పండుగ పూట అదేదో మొదటిసారిగా చేస్తున్నట్టు ఆర్భాటాలతోటి, ప్రచారంతో, అత్యధిక ప్రచార ఇది మొదటి రైలా కాదే. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి ఇది 18వ రైలు. 17 రైళ్లు ఉన్నాయి. 3 ఏమో వీక్లీ, 14 ఏమో ప్రతిరోజు పోయే ట్రైన్స్. అంటే 17 ట్రైన్స్ ఇప్పటికే అందుబాటులో, జనాలకు అందుబాటులో ఉన్న నేపథ్యాన్ని గుర్తిస్తే 18వ రైలు ప్రారంభోత్సవానికి ఇంత